నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియునిలలో. హెబ్రోన్ సంఘానికి సంబంధించిన పాటల పుస్తకంలో ఈ పాట ఉంటుంది. ఎంతో అర్థవంతమైన పాట, చాలా ఆదరణ కలిగించే పాట. నిజమే, మన నేత్రాలు మూయబడినప్పుడు మన యొక్క యాత్ర ఈ లోకంలో ముగుస్తుంది. మనం ఎప్పుడు చనిపోతాం, ఎప్పుడు మన నేత్రాలు మూయబడతాయి, ఎప్పుడు మన యొక్క యాత్ర ఈ లోకంలో ముగుస్తుంది అని ఎవరికి తెలియదు. ఏ సమయంలో ఎప్పుడు ఎవరు ఏ విధంగా మరణిస్తున్నారో కన్నుమూస్తున్నారో ఎవరికి తెలియని పరిస్థితి. ఎంతో భయంకరమైన అంత్యదినాల్లో మనము. మరి అమెరికా దేశాన్ని భయంకరంగా కుదిపేసిన ఒక వార్త, ఎంతో దుఃఖకరమైన సంఘటన అమెరికా దేశాన్ని కదిపివేసింది. అదే చార్లీ కిర్క్ గారి యొక్క మరణ వార్త. ఈయన గురించి తెలుసుకున్నప్పుడు ఈయన ఒక గొప్ప దైవజనుడు, మానవ హక్కుల కోసం పోరాడతారు అని, ఎంతో మంది యూత్ కి ఈయన ఒక ఇన్స్పిరేషన్ అని, చాలా మంచి మంచి డిబేట్స్ ఆయన నిర్వహిస్తారు అని, తద్వారా ఎంతో మంది యొక్క డౌట్స్ ని క్లారిఫై చేస్తారు అని, సామాజిక సేవ సంఘ సేవ చేస్తున్న వ్యక్తిగా, అన్నిటికంటే ముఖ్యంగా అబద్ధాన్ని అబద్ధంగా ఖండిస్తూ నిజాన్ని నిర్భయంగా చాటిస్తున్న వ్యక్తి. మరి అమెరికా దేశంలో ఒక యూనివర్సిటీ ఈయన ప్రసంగం చేస్తూ ఉంటుండగా గుర్తు తెలియని వాళ్ళు ఆయన్ని దూరం నుంచి గన్తో షూట్ చేయడం, వెంటనే ఆయన మరణించడం జరిగింది. ఆ యొక్క సేవకుడు లేదా ఆ యొక్క 32 సంవత్సరాలు కలిగిన యవనస్తుడు చేసిన తప్పేంటి? నిజాన్ని నిజంగా మాట్లాడటమా, అబద్ధాన్ని ఖండించడమా? నిజం మాట్లాడితే చంపబడతారా? ఆయన యొక్క ప్రొఫెషన్ లేదా ఆయన ఒక సేవకుడుగా పక్కన పెట్టినట్లయితే, ముందుగా ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలు జరిగించారు. అబార్షన్స్ ని అరికట్టాలి అని, ఆపోజిట్ జెండర్ మ్యారేజెస్ అరికట్టాలి అని, ఇలా ఎన్నో డెబేట్స్ చేసి యూత్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క సన్నిహిత స్నేహితుడు ఈయన. ఆయన యొక్క మరణం ద్వారా ట్రంప్ గారు కూడా ఈ విధంగా ట్వీట్ చేశారు. ఆయన ఎంతో ఆదర్శమని, ఆయన చూపిన మార్గం లేదా జీవించిన జీవితం ఎంతో పవిత్రమైనది, ఉన్నతమైనది అని ఆయన ఎంతో యూత్ కి ఇన్స్పిరేషన్ అని ఎంతో మంచిగా వ్యాఖ్యానించారు. మంచి వాళ్ళకి ఎందుకు మరణం ఇంత త్వరగా సంభవిస్తుంది అంటే, మరణం ఎప్పుడు ఏ విధంగా కబలిస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఏదేమైనా ఆయన దేవుని చిత్తంలో ఉన్నారు అని, దేవుని యొక్క చిత్తం ఆయన జీవితంలో జరిగింది అని నమ్ముదాం. అంత్యకాలంలో ఉన్నాం. మన జీవం ఏ పాటిది, మన మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. ఆయన జీవించిన జీవితానికి ఒక అర్థం ఉంది. మరి మన జీవితానికి ఏమర్థం ఉంది? ఈ రోజు ఆయన యొక్క మరణం అమెరికా దేశాన్ని అంతటినీ కదిలించింది. మనం మరణించే సమయానికి కూడా ఒక అర్థం ఉండాలి. దేవుడు వారి కుటుంబానికి ఆదరణ కలుగజేయును గాక. ఆ చిన్న బిడ్డలకు దేవుడు తండ్రి అయి వారి అవసరాలను తీర్చును.